చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్లోనే చూపిస్తారు రావ్ రమేష్ అండ్ సందీప్ కిషన్ ఫాదర్ అండ్ సన్. వీళ్ళిద్దరు ఐ మీన్ ఇంట్లో వాళ్ళ మదర్ కూడా ఉండరు అనమాట. సో వీళ్ళిద్దరూ ఎప్పుడు బ్యాచిలర్స్ అన్నట్టే తిరుగుతూ ఉంటారు. అలాంటి టైంలోనే వీళ్ళిద్దరికి రీతు వర్మ అండ్ అంశు పరిచయం అవుతారు. సో వీళ్ళిద్దరూ లవ్ స్టోరీస్ ఎలా వెళ్ళాయి, అసలు వీళ్ళు లాస్ట్కి పెళ్లి చేసుకున్నారా లేదా, అండ్ వీళ్ళు అనుకునే ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ వీళ్ళకి వచ్చిందా లేదా అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీ మొత్తం కూడా 2 hours 30 minutes అలా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే రెండు కూడా ఒకేలాగా అనిపించాయి. ఏదో ఫస్ట్లోని కొంచెం ఫన్ అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం ఫన్ అలా అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఓకే. ఈ మూవీ కాస్ట్ గురించి మనం డెఫినెట్లీ మాట్లాడుకోవాలి. రావ్ రమేష్ గారేమో కొంచెం ఓల్డ్ ఏజ్ లాగా కనిపించారు, లైక్ మిడిల్ మ్యాన్ లాగా. ఓకే, ఆయన క్యారెక్టర్ బాగానే తీసుకున్నారు. సందీప్ కిషన్ ఆల్సో ఫైన్ అనుకోవచ్చు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు. బట్ అంశు గారు